నమస్తే వెల్కమ్ టు #యు నేను మీ రాజేష్. తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున గత బీఆర్ఎస్ పాలనలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ అంశం అది ఒక రకంగా చెప్పాలంటే ఆ కేసు సంచలనం సృష్టించింది. మరోవైపు దానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ ఇప్పటికే సిట్ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్లో జరుగుతూ ఉంది. ఇటువంటి క్రమంలో ఇప్పటికే అనేక మందిని సిట్ అధికారులు విచారిస్తున్నారు. పెద్ద ఎత్తున చాలా సీరియస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. మరోవైపు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్నది వాస్తవం. అయితే ఇక్కడ ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నటువంటి వ్యవహారాన్ని కూడా అనేక సందర్భాల్లో కేవలం రాజకీయ ఆరోపణలే కాదు, కొంతమంది జరిగింది అని ఏకంగా కల్వకుంట్ల కవిత లాంటి వాళ్ళు కూడా మీడియా ముందు ఇంటర్వ్యూస్లో యాక్సెప్ట్ చేసినటువంటి సందర్భం కూడా ఉంది. సో ఇటువంటి వ్యవహారంలో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఇప్పటిదాకా పెద్ద ఎత్తున చాలామంది పోలీస్ అధికారులందరూ కూడా అరెస్ట్ అయినటువంటి నేపథ్యం. కాకపోతే ఇప్పుడు ఆ ఫోన్ ట్యాపింగ్ యొక్క కీలకమైనటువంటి వ్యవహారంలో సూత్రధారి ఇప్పటిదాకా అరెస్ట్ కానటువంటి నేపథ్యం. అంటే ఇప్పుడు ఈ వ్యవహారంలోనే ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశం దుమారం రేపినటువంటి ఈ కేసుని ఇప్పుడు సిబిఐకి అప్పజెప్పాలని రేవంత్ రెడ్డి సర్కార్ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంశం ఒక రకంగా చెప్పాలంటే కేంద్రం పరిధిలో ఉన్నటువంటి అంశంగానే మనం భావించాలి. ఎందుకంటే ఏ వ్యక్తి ఒక వ్యక్తిగత స్వేచ్ఛను భంగం కలిగించి ఇతరులతో మాట్లాడుతున్నటువంటి సంభాషణ వినాలన్నా ఖచ్చితంగా అసాంఘిక శక్తులైనా ఉండాలి, లేదు అంటే మావోయిస్టు కార్యకలాపాలైనా జరిగి ఉండాలి, లేదు అంటే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేసినటువంటి అటువంటి వ్యవహారాల్లోనే ఇటువంటి ఫోన్ ట్యాపింగ్ అన్నది చేసి దానికి సంబంధించినటువంటి వాళ్ళ గుట్టును పసిగట్టే ప్రయత్నంలో కేంద్ర హోంశాఖ పర్మిషన్ తోటే జరుగుతున్నది. అయితే ఇప్పుడు కేంద్ర హోంశాఖ పర్మిషన్ని కూడా తీసుకొని వీళ్ళందరూ కూడా చాలామంది ఫోన్ నెంబర్లను దాదాపుగా 600 పైచిలకు ఫోన్ నెంబర్లను వేలాది ఫోన్ నెంబర్లన్నీ కూడా కొంత మావోయిస్టు ముద్ర వేసి మావోయిస్టు పేరుతో ఇవాళ కేంద్రాన్ని ట్రాయ్ని తప్పు పట్టించి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరిగినటువంటి అంశం. సో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరిగిందనడానికి కూడా అనేక ఆధారాలు ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే గతంలో ప్రణీత్ రావు పూర్తి స్థాయిలో మొత్తం ఎక్కడెక్కడ ధ్వంసం చేశాడు హార్డ్ డిస్కుల్ని, ఎక్కడ ఎక్విప్మెంట్ని పెట్టాడు, ఇజ్రాయెల్ నుంచి ఎక్విప్మెంట్ ఏ విధంగా ఇంపోర్ట్ జరిగింది, మొత్తం ఇన్స్టాలేషన్స్ నుంచి మొదలు పెడితే ఆ డెస్ట్రాయ్ వరకు మొత్తం సీన్ టు సీన్ రీకన్స్ట్రక్షన్లో మొత్తం ప్రణీత్ రావు చెప్పేశాడు. ఇక ప్రణీత్ రావుతో పాటుగా రాధాకృష్ణ కానీ భుజంగరావు కానీ మొత్తం ఇక రావుల సంస్థానం అంతా కూడా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్కి సీరియస్గా పాల్పడినటువంటి వ్యవహారం. గతంలో ఈ ఫోన్ ట్యాపింగ్లో సంబంధించినటువంటి ఈ కేసులో వాళ్ళు వీళ్ళనే కాదు, ప్రతి ఒక్కరూ ఫోన్ ట్యాపింగ్ బాధితులే. తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్రంలో రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, హైకోర్టు జడ్జిలు, సినీ ఇండస్ట్రీలు, అట్లాగే సినీ ఇండస్ట్రీకి చెందినటువంటి ప్రముఖులు, అట్లాగే వ్యాపారవేత్తలు, ఇట్లా మొదలు పెడితే మొత్తం లిస్టు చాలా పెద్ద ఎత్తున చేర్చడం లిస్ట్ అవుతుంది ఫోన్ ట్యాపింగ్ జరిగినటువంటి నేపథ్యం. అయితే ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగినటువంటి నేపథ్యంలో సిట్ విచారణ కొనసాగుతున్నటువంటి క్రమంలో సిట్ ముందుకు ఇప్పటికే గతంలో ఇప్పుడు ఎంపీగా ఉన్నటువంటి ఈటల రాజేంద్ర హాజరయ్యాడు. మరోవైపు బండి సంజయ్ ఇప్పుడు అప్పట్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆయన ఫోన్ ట్యాప్ జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి అప్పుడు ప్రతిపక్ష నేత టీపీసీసీ అధ్యక్షులు ఆయన ఫోన్ స్పష్టంగా ట్యాప్ అయింది. ఆయన ఇంటి చుట్టూ తనే ఎక్విప్మెంట్ అమర్చారు ఒక న్యూస్ ఛానల్లో. మరోవైపు చాలామంది అంటే ఫోన్ ట్యాపింగ్ అంశంలో రాజకీయ నిపుణులను ఎవరిని మొదలు పెడితే అందరినీ కూడా అయింది, వాళ్ళందరినీ కూడా విచారించారు. వాళ్ళందరికీ షర్మిల కూడా ఏపీ ప్రభుత్వంలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి మేలు చేసేందుకు ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగా షర్మిల కూడా ఆమెకు ఎప్పటి నుంచో అనుమానాలు ఉన్నాయనే అంశాన్ని కూడా ఆమె చెప్పారు. ఆమె కూడా విచారణకు ఎదుర్కొన్నారు. అంటే వీళ్ళందరూ కూడా సాక్షి రూపంలో వెళ్ళి అంటే సాక్షిగా వీళ్ళందరినీ పరిగణిస్తున్నారు. వీళ్ళందరూ కూడా బాధితులు, సాక్షులు అని చెప్పుకోవాలి. సో అటువంటి నేపథ్యంలోనే మాకు అందరికీ ఎప్పటి నుంచి అనుమానాలు ఉన్నాయి, ఖచ్చితంగా జరిగిందని వీళ్ళందరూ కూడా యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఆధారాలు గతంలో ట్రాయ్ వీళ్ళకి మెయిల్ రూపంలో ఇచ్చినటువంటి నెంబర్లు, ఫోన్ నెంబర్ లిస్టు, ఆ లిస్ట్ అంతా సిట్ దగ్గర ఉంది. సో ఇప్పుడు ఇదంతా కూడా క్రోడీకరించిన తర్వాత ఈ డేటానంతా కూడా ఇప్పుడు సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేసే క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఒక బిగ్ స్టెప్ తీసుకుంది. ఒక రకంగా చెప్పాలంటే సంచలన విషయం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే కాళేశ్వరం సంబంధించినటువంటి వ్యవహారాన్ని సిబిఐకి అప్పచెప్పింది. సో ఇప్పుడు ఈ కేసును కూడా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అప్పచెప్పాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. సో ఈ నేపథ్యంలో ఈ సిట్ విచారణ దర్యాప్తు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో సో ఇప్పుడు సిబిఐకి అప్పగించే విషయంలో ఇప్పుడు ఎట్లా ఉంటుంది సాధ్యాలపైన కొంత లీగల్ ఒపీనియన్స్ కూడా ప్రభుత్వ
పెద్దలు తీసుకుంటున్నట్టుగా మనకు సమాచారం. అయితే ఇప్పుడు మావోయిస్టు పేరు చెప్పి పెద్ద ఎత్తున సామాన్యుల ఫోన్ నెంబర్లందరినీ కూడా టెలికాం రెగ్యులేటరీ అథారిటీని కూడా తప్పుదో పట్టించి కేంద్ర మంత్రులు ఆకలికి ప్రముఖ న్యాయవాదులు అట్లాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫోన్ నెంబర్ కూడా ట్యాప్ అయింది. అందుకని ఇప్పుడు వీళ్ళు తేడా లేకుండా ఏకంగా రాష్ట్ర గవర్నర్ల ఫోన్లు కూడా ట్యాప్ అయినటువంటి నేపథ్యంలో ఈ కేసు సిబిఐకి ఖచ్చితంగా దర్యాప్తు జరిపితే ఇంకా మరిన్ని వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉంటుంది. మరోవైపు కేంద్రం ఇన్వాల్వ్మెంట్ అయింది కాబట్టి ఖచ్చితంగా సిబిఐని రంగప్రవేశం చేసేందుకు అనివార్యంగా ప్రభుత్వం భావిస్తోంది. అదేవిధంగా కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు మాజీ ఐపీఎస్ అధికారి, ఆయన విచారణకు సహకరించట్లేదు ఇప్పటిదాకా. ఎందుకంటే ఈ అంశం మీద ఆయన ఇప్పటిదాకా విదేశాల్లో తలదాచుకున్నాడు. 1.5 సంవత్సరం తర్వాత హైదరాబాద్కు వచ్చాడు. ఇప్పుడు సిట్ విచారణ జరుపుతున్నప్పటికి కూడా మరి ఎవరు చేశారు ఏంటి అనేది పేర్లు బయటికి పొక్కడం లేదు, బయట పెట్టట్లేదు ఆయన. దీంతో ఇప్పుడు కేసు సిబిఐకి అప్పచెప్పేందుకు గాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎవరైతే రామకృష్ణరావు ఉన్నారో ఆయన అట్లాగే డీజీపీ జితేందర్ వీళ్ళిద్దరూ ఆధ్వర్యంలో ఇప్పుడు కేంద్ర హోంశాఖకు లేఖ రాసేందుకు సిద్ధమవుతున్నట్లుగా మనకు సమాచారం అందుతోంది. సో ఇప్పుడు ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ అంశం కనుక సిబిఐకి వెళ్తే మరింత వాస్తవాలు, ఎందుకంటే ట్రాయ్ కేంద్ర హోంశాఖ సిబిఐ, ఇప్పుడు సిబిఐ కూడా కేంద్ర హోంశాఖ పరిధిలోనే ఉంటుంది కాబట్టి కొంత జాతీయ స్థాయిలో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థ కనుక రంగప్రవేశం చేస్తే మరిన్ని ఆధారాలు వెలికి చూసే అవకాశాలు ఉంటాయి. వాళ్ళకు కొంత ఎక్స్టెన్సివ్ పవర్స్ ఉంటాయి. ఈ నేపథ్యంలో కొంత విస్తృతంగా ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి అట్లాగే అరెస్టులు చేయడానికి కూడా, ఎందుకంటే సుప్రీంకోర్టులో రిలాక్సేషన్ తోటి ప్రభాకర్ రావు ఇప్పుడు హైదరాబాద్కు వచ్చారు. అంటే ఆయన్ని అఫెండర్గా ప్రకటిస్తాము అని చెప్పిన తర్వాత మాత్రమే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన తలొగ్గి వచ్చాడు. లేకుంటే విదేశాల్లో తలదాచుకున్నాడు, సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశాడు, కొద్ది రోజులు ఆరోగ్య కారణాలు చెప్పాడు, మొత్తం ఇట్లా తప్పించుకుంటా కేసుని ఇట్లా డ్రాగ్ చేసుకుంటూ వచ్చాడు. ఆఖరికి చివరికి ఆయన వచ్చాడు, విచారణ ఎదుర్కొంటాడు. కానీ ఎవరు చేశారని మాత్రం చెప్పట్లేదు, ఎవరు చేయించారని చెప్పట్లేదు. అంటే లీగల్గా చేశాము, ఇది ఎక్కడ ఇల్లీగల్ కాదు అనేది ఆయన వాదిస్తూ ఉన్నాడు. అంటే మరి గతంలో ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు, అంటే మా డీజీపీ మా ఎవరైతే పోలీసు ఉన్నతాధికారులు అదంతా ప్రొసీజర్లో భాగంగా చేశాము అని ఆయన చెప్తున్నాడు. కానీ అప్పట్లో ప్రభుత్వ పెద్దలు ఎవరి ఆదేశాలతో జరిగింది, ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది, దీని వెనకాల కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం ఎవరు అన్న విషయాన్ని మాత్రం ప్రభాకర్ రావు చెప్పట్ల. సో అందుకనే ఇప్పుడు ప్రభాకర్ రావుతో నిగ్గు తేల్చేందుకైనా లేకుంటే ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో కేంద్ర హోంశాఖని కానీ లేదంటే ట్రాయ్ని కానీ ఏ విధంగా తప్పు పట్టించారు ఆనాటి అధికారులు, మొత్తం రావుల కంపెనీ, అంటే ఒక రకంగా చెప్పాలంటే పెద్ద ఎత్తున భుజంగరావు, రాధాకృష్ణరావు, ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు ఇట్లా మొదలు పెడితే మొత్తం పై నుంచి కింద దాకా మొత్తం రావులే. సో ఇట్లా ఈ రావులంతా కూడా జమ అయ్యి ఇప్పుడు ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్నది పెద్ద ఎత్తున వినిపిస్తుంది. చాలామంది జరిగిందని యాక్సెప్ట్ చేస్తున్నారు. గతంలో పెద్ద ఎత్తున టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ప్రముఖుల్ని కొంత బ్లాక్మెయిల్ చేసినటువంటి సందర్భాలు ఉందనే విషయాలను కూడా వెలుగు చూసినటువంటి దాఖలాలు ఉన్నాయి. సో ఇటువంటి సందర్భాల్లో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకొని కొంత సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయడం అనేది కొంత తీవ్ర స్థాయిలో దుమారం రేపుతుంది. గతంలో ఎప్పుడైతే బండి సంజయ్ కొంత ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో విచారణకి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ ఇక్కడ సిట్ కార్యాలయానికి వెళ్ళారో ఆనాడే చెప్పాడు ఇది ఖచ్చితంగా సిబిఐకి ఇవ్వాల్సిందే అని స్పష్టంగా పోలీసు ఉన్నతాధికారులకు కూడా సలహా ఇచ్చారు. అట్లాగే బయట కూడా ఆయన సిబిఐకి అప్పచెప్పండి, మేము చూసుకుంటాం దీని కేసుని అంటూ కూడా ఆయన కూడా కేంద్ర హోంశాఖకు సంబంధించినటువంటి సహాయ మంత్రి. సో ఆయనే స్వయంగా ఈ వ్యవహారాన్ని చెప్పినటువంటి నేపథ్యంలో గతంలో ఈయన ఫోన్ ట్యాప్ అయినటువంటి నేపథ్యంలో ఈయన అమిత్ షాతో మాట్లాడింది, జేపీ నడ్డాతో మాట్లాడింది, ఇట్లా ప్రముఖులతో జాతీయ నాయకులతో మాట్లాడినటువంటి ఫోన్లన్నీ కూడా వయా బండి సంజయ్ లీక్ చేసినటువంటి అట్లాగే మొత్తం ఫోన్ ట్యాపింగ్ జరిగినటువంటి నేపథ్యంలో మునుగోడు ఉప ఎన్నికలు చాలా కీలకమని చెప్పుకోవాలి. ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్లో డబ్బును తరలించినటువంటి వ్యవహారం నుంచి మొదలుకుంటే అవతల పొలిటికల్ పార్టీల స్ట్రాటజీస్ కూడా మొత్తం వినేసి ఖచ్చితంగా మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపొందినటువంటి పరిస్థితి. అంటే అప్పట్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా జరిగిన తర్వాత వచ్చినటువంటి ఉప ఎన్నికల్లో కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది చాలా మేజర్ కీ రోల్ ప్లే చేసింది ఆ వ్యవహారంలో. అందుకనే ఇప్పుడు బండి సంజయ్ స్పష్టంగా చెప్తారు సిబిఐకి ఇవ్వండి, ఆ రోజే ఆయన సలహా ఇచ్చారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా సిబిఐకి అప్పచెప్దాం అనుకున్నటువంటి తరుణంలో ఒకవైపు కాళేశ్వరం, మరోవైపు ఫోన్ ట్యాపింగ్ అంశం. మరి గతంలో కేసీఆర్ హైదరాబాద్ తెలంగాణలోకి సిబిఐ ఎంట్రీని కూడా అంటే నిర్దేశిస్తూ అడ్డుకుంటూ జీవో ఇచ్చారు. ఇప్పుడు ఆ జీవోను కూడా సీఎం రేవంత్ రెడ్డి లిఫ్ట్ చేశారు. సో ఇప్పుడు సిబిఐ ఎంట్రీకి మార్గం సుగమమైంది తెలంగాణలోకి. ఇటువంటి క్రమంలో సిబిఐ కనుక ఫోన్ ట్యాపింగ్ అంశంలో కొంత లోతుగా విశ్లేషణ చేస్తే, లోతుగా విచారణ జరిపి దర్యాప్తు జరిపితే ఖచ్చితంగా మరింత వాస్తవాలు బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే వ్యూహాత్మకంగా గతంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి పాల్పడిందో వాళ్ళ బండారం బట్టబయలయ్యే అవకాశం ఉంటుంది. సో సిబిఐ ఎంట్రీ జరిగితే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే కేసుల పరంపరతో కుదేలవుతున్నటువంటి సందర్భంలో కాళేశ్వరంలో ఇప్పటికే స్పష్టంగా మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ సీఎం కేసీఆర్ ఇట్లా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి తరుణంలో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంశంలో కూడా ఈ వ్యవహారం అంతా కూడా నిగ్గు తెరిస్తే మరి హరీష్ రావు గారు ఉన్నారా, లేకుంటే కేటీఆర్ గారు ఉన్నారా, లేదంటే కేసీఆర్ గారు ఉన్నారా, లేకుంటే నిజంగా బీఆర్ఎస్ పార్టీ తెలిసి జరిగిందా, తెలియకుండానే ఫోన్ ట్యాపింగ్ పోలీసు
ఉన్నతాధికారులు చేశారా? ఎందుకంటే గతంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇదే ఫోన్ ట్యాపింగ్ అంశం గురించి అప్పట్లో కేసీఆర్ని ఒక ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడితే అప్పట్లో అధికారులు, నిఘా అధికారులు, ఇంటెలిజెన్స్ అధికారులు, ఎందుకంటే ప్రభాకర్ అప్పట్లో ఇంటెలిజెన్స్ చీఫ్ కాబట్టి, అంటే ఇంటెలిజెన్స్ అధికారులు వాళ్ళ డ్యూటీలో భాగంగా వాళ్ళు చేసి మాకు ఇచ్చారు సమాచారం, అంతేగాని మీరు ఏ విధంగా తీస్తున్నారు, మీరు నిజంగా ఏం చేశారనే అంశాన్ని మేము ఏ రోజు ఇన్డెప్త్గా అడగలేదు అని ఆ రోజు కేసీఆర్ గారు స్వయంగా ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడారు. అంటే ఆయనకు తెలియకుండానే జరిగింది ఫోన్ ట్యాపింగ్. అంటే అది ఒక డ్యూటీలో భాగంగానే ప్రభాకర్ రావు లాంటి ఇంటెలిజెన్స్ అధికారులు చేశారు, అదంతా ఇంటెలిజెన్స్ డ్యూటీలో భాగమే అని చెప్పే ప్రయత్నం చేశాడు కేసీఆర్. మరి ఇవాళ ఫోన్ ట్యాపింగ్లో ప్రభాకర్ రావు ఇప్పటిదాకా ఎవరి పేరు చెప్పనటువంటి నేపథ్యంలో మరి నిజంగానే అప్పటి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న క్రమంలో ఎవరి నాయకత్వంలో ఇదంతా జరిగింది, మరి ఎవరు దీనికంతా కూడా ఈ వ్యవహారం ఫోన్ ట్యాపింగ్ జరపాలని, లేకుంటే ఇది ఎవరికి అందించే వాళ్ళు, ఎవరు ఆర్డర్ చేస్తే ఇది జరిగింది, లేకుంటే ఎవరికి వీళ్ళు రిపోర్ట్ చేసేవాళ్ళు, ఇదంతా కూడా కీలకంగా ఈ వ్యవహారం నుండి బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఇప్పుడు సిబిఐ కనుక రంగంలో దిగితే ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ అంశం బట్టబయలయ్యే అవకాశం ఉంటుంది. మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఇరుక్కునే అవకాశం ఉంటుంది ఈ కేసులో కూడా. ఎందుకంటే ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి వ్యవహారంతో పాటుగా ఫార్ములా ఈ కార్ రేస్ కేసు కూడా కొంత కాకరేపుతుంది. సో ఇటువంటి వ్యవహారంలో కాళేశ్వరం, ఫార్ములా ఈ కార్ రేస్, అట్లాగే ఫోన్ ట్యాపింగ్, ఈ మూడిట్లో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ బిగ్ వికెట్స్ డౌన్ అవడం ఖాయంగా కనిపిస్తుంది. సో మీరు కూడా ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఎవరు కీలక ముద్దాయి, ఎవరు చెప్తే ఫోన్ ట్యాపింగ్ జరిగింది, ప్రభాకర్ రావు ఎందుకు ఇప్పుడు విచారణకు సహకరించట్లేదు, సిబిఐకి ఇస్తే ఖచ్చితంగా ప్రభాకర్ రావు నుంచి మరింత వాస్తవాలు, నిజాలు బయటకు వచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుంది? మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.